నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను ఒక న్యాయవాదిని. సుప్రీంకోర్టు నుంచి దేశంలోనే అన్ని హైకోర్టుల్లోనూ సెన్సేషనల్ కేసులు కూడా చేస్తా ఉన్నాను. అయితే ఈ వీడియోలో ప్రజలందరికీ, భారతీయులందరికీ తెలియజేసే లోగుట్టు ఏమిటంటే, మహాత్మా గాంధీ గారి అసలు రహస్యం. గాంధీ గారిని మనమంతా కూడా మహాత్ముడని, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ప్రతి రూపాయి మీద, ప్రతి నాణ్యం మీద ఆయన బొమ్మని ముద్రిస్తున్నాం. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ది అదర్ సైడ్ ఆఫ్ మహాత్మా గాంధీని చూస్తే ఆయన నగ్నంగా వయసులో ఉన్న ఆడపిల్లలతో కలిసి ఆ యొక్క టీనేజ్ గర్ల్స్ ను కూడా నగ్నంగా చేసి అటోకల్ని ఇటోకల్ని వేసుకొని పడుకునేవాడు. ఇది చరిత్ర చెప్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది నేను చెప్పేది కాదు. ఎందుకనంటే ఆయన దాదాపుగా ఆయన చచ్చిపోయే పరిస్థితుల్లోనే నేను పుట్టడం జరిగింది కాబట్టి ఆయన గురించి నేను చదువుకోవడం, తర్వాత ఇప్పుడు మీరు ఈ యొక్క గూగుల్లో మీరు జాగ్రత్తగా సెర్చ్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఆయన గురించి అనేకమైన గ్రంథాలు కూడా వచ్చాయి. నాకు తెలిసిన ఒక వాస్తవాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి, గాంధీ మహాత్ముడో వ్యభిచారో మీకే తెలిసిపోతుంది. ఒకసారి గాంధీ మహాత్ముడు జరిగిన విషయం ఇది. గాంధీ మహాత్ముడు ఫుల్ నేకెడ్తో ఇద్దరు అమ్మాయిల్ని, యంగ్ గర్ల్స్ని ఇద్దరిని అటోకల్ని ఇటోకల్ని వేసుకొని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు మన దేశంలో స్వతంత్రం వచ్చి ఈ యొక్క ముస్లిమ్స్, మహమ్మదీయులందరూ కూడా జిన్నా గారి నాయకత్వంలో మాకు సపరేట్ దేశం కావాలని పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు పాకిస్తాన్ గారి కొరకు. ఆ ఉద్యమాలు చేసే సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు? విశ్రమిస్తున్నాడు. ఇద్దరి యువతులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ అనండి, ఏమన్నానండి దాన్ని. అది వాస్తవ పరిస్థితి, అది హిస్టారికల్ గా కనిపిస్తుంది. ఆ సమయంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అక్కడికి వెళ్ళటం జరిగినప్పుడు అతను మరి కిటికీలు ఎందుకు తీసుకున్నాయో నాకు తెలీదు. మరి గాంధీ గారితో మాట్లాడడం కోసం వెళ్ళినప్పుడు ఆ సన్నివేశాన్ని ఈ యొక్క అంబేద్కర్ యొక్క దృష్టిలో పడితే ఆయన ఈ నాక్డ్ ది డోర్, తలుపు కొట్టాడు. ఈ అమ్మాయిల్ని, ఈ యొక్క నగ్నాన్ని మొత్తాన్ని ఆయన చూసినప్పుడు ఆయన వెంటనే ప్రశ్నించాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక పక్కన దేశం అల్లకల్లోలం అయిపోయి, రెండు ముక్కలైపోయి, ఈ యొక్క ఇండియా గాను పాకిస్తాన్ గాను మరి ఇదంతా ఇంత ఉద్యమం జరుగుతుంటే, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఏంటి నువ్వు చేస్తున్న పని అని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పింది ఏమిటంటే, దిస్ ఈస్ మెడిటేషన్ అండ్ మెడికేషన్ అన్నాడు. మెడిటేషన్ అండ్ మెడికేషన్. వాట్ ఈస్ దిస్ మెడిటేషన్ అండ్ మెడికేషన్? దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. చేసేదే అదో పని. దానికి చక్కగా ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు గాంధీ గారు. ఏమని చెప్పాడో తెలుసా? నాకు డాక్టర్లు అడ్వైజ్ చేశారు, నేను చేస్తున్నది ఆ స్త్రీలని అనుభవించటం లేదు. మరి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? వాళ్ళని అటుపక్క ఇటుపక్క ఇద్దరిని నేకెడ్గా యంగ్ గర్ల్స్ తో మధ్యలో పడుకుంటే వాళ్ళు శ్వాస పీల్చి వదిలిన గాలిని అది నా చర్మానికి తగిలి
దాంట్లోనే మరి వాళ్ళు వదిన గాలి మళ్ళా నేను పీలిస్తే దానివల్ల లోపడంతా కూడాను ఈ యొక్క ఆక్సిజన్ అంతా కూడాను మనకి వేడెక్కి బ్లడ్ అంతా వేడెక్కుద్ది. అంటే యొక్క గాలిలో వేడి వెళ్ళి ఆ దాంట్లో మళ్ళీ ఆక్సిజన్గా మారి ఈయన పీలుస్తాడట. అదేవిధంగా చర్మానికి కూడా ఆ యొక్క స్పర్శ, ఎందుకంటే ఆడపిల్లలు ఇద్దరు కూడా ఆయనతో కలిసి పడుకుంటే దాంట్లో ఏమవుతుంది, వాళ్ళ యొక్క వేడి ఈయనకి తగిలి ఆటోమేటిక్గా ఆయన యొక్క రక్తం వేడెక్కి మళ్ళా యవనం వస్తుందట. కాబట్టి ఆయన ఆయుష్ పెరుగుద్ది అని ఎవడో పనికిమాలిన డాక్టర్ చెప్పాడు. అది ప్రాక్టికల్గా ఆయన చేశాడని చరిత్ర చెప్తాడు. కాబట్టి నేను చూసింది, మరి ఆయన ఇచ్చేసింది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మహాత్ముడు కానే కాదు, ఆయన నాణ్యాల మీద ఆయన బొమ్మ వేయటం కూడా అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి ఆ మహాత్ముడు అనే పేరు ఆయన వెంటనే తొలగించాలి. అదేవిధంగా ఆయన నాణ్యాల మీద ఆయన యొక్క బొమ్మ వేయటం కూడా తొలగించాలి. ఆ తొలగించిన ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వేయటం ఇంకా ఉత్తమం. మనం విజయవాడలో 120 అడుగుల అంబేద్కర్ బొమ్మని పెట్టారు. దానికన్నా ప్రతి నాణ్యం మీద అంబేద్కర్ బొమ్మను పెడితే ఈ రోజున అందరికీ మరి మన కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ అని భారతదేశం అంతా కూడా తెలిసిన విషయం. కాబట్టి ఆయన మేధావి, కాబట్టి ఆయన మనకి మార్గదర్శకుడిగా ఉండటం చాలా మంచిది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈ యొక్క మహాత్మా అనే పేరు మహాత్మా అంబేద్కర్ అనే పేరుతో అంబేద్కర్ని చెప్తూ ఈ లోకంలో, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి ముందు ఆ మహాత్మాని పేరు తీసేద్దాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతి నాణ్యం మీద గాంధీ గారి బొమ్మని వెంటనే తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఆయన స్త్రీలతో సభలో ఆయన చేసిన పనులు అన్నీ కూడా చాలా అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఆయన మన మహాత్ములని చెప్పుకోవడం చాలా తప్పు. మన కాన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే మన యొక్క చట్టాలు కానీ దానికి విభిన్నంగా ఉన్నాయి. మనము మరి ఒకరు భార్య తప్ప వేరే స్త్రీతో తిరిగితేనే తప్పని చెప్తున్నారు. అవన్నీ కూడా కేసులు కూడా పెడుతున్నారు. మరి మహాత్ముడు ఎట్లా అవుతాడండి ఆయన గాంధీ గారు? కాబట్టి ఆయన చేస్తే తప్పు లేదా? కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే కనుక ఆయన ఇమ్మీడియట్గా తీయాలని చెప్పేసి అని నేను ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటూ ఈ వీడియో చేస్తాను.